సునీల్ కుమార్ గారు ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవుతున్నారు మీరు? నేను ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రెండిట్లోనూ దేనిలో చేరను. బ్లూ చొక్కా వేశారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ చొక్కా వేరే, ఆయన వైట్ చొక్కా వేస్తారు. ఆయన వైట్ చొక్కా వేస్తాడు, ఆయన పార్టీ బ్లూ పార్టీ కదా. ఆయన బ్లూ వేరు, ఇది దళితుల బ్లూ, ఇది అంబేద్కర్ బ్లూ, ఇది అంబేద్కర్ బ్లూ. సో జనరల్గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీట్ ఆశించారని, ఆ రాజ్యసభ సీటు కోసమే ఆ రోజుల్లో మీరు ఆ పార్టీకి ఊడిగం చేశారని అంటూ ఉంటారు. మరి నాకు ఊడిగం చేయాల్సిన అవసరమే లేదండి. పార్టీలో సీటు రావటం అన్న పెద్ద కష్టమా? నాకు 2 ప్రధాన పార్టీలు కూడా సీట్ ఆఫర్ చేసినాయి. ఎప్పుడు? 14లో, 19లో, 24లో. ఏ పార్టీలు? 2 పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ. ఎస్. మరి ఎందుకు తీసుకోలే అప్పుడు? నాకు ఇష్టం లేదు. నాకు దళిత ఎజెండా ముఖ్యం, అంతే తప్ప నేనేదో అధికారంలో ఉండాలి, నా కుటుంబం అధికారంలో ఉండాలి, నేను ఎంపీ ఎమ్మెల్యే అయిపోవాలి, మంత్రి అవ్వాలి, నా తర్వాత నా పిల్లలు అవ్వాలి, మేమేదో సంపాదించుకోవాలి, ఈ పందాకి నేను పూర్తిగా వ్యతిరేకం. ఎయిమ్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆ ఎయిమ్ ద్వారా మీకు నచ్చని వ్యక్తులు లేకపోతే నచ్చని వ్యవస్థల్ని టార్గెట్ చేస్తూ లేకపోతే ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. దాన్ని రాజకీయ రూపాన్ని ఇవ్వబోతున్నారని వింటూ ఉన్నాం. ఎయిమ్ అనేది ఒక ఎజెండాతో ఉంది. ఎయిమ్కి క్లియర్ కట్ ఎజెండా ఉంది. ఏంటి? దళితవాడ పంచాయతీ కావాలి, ఉప ప్రణాళిక నిధులు ఏవైతే వృధాగా పోతున్నాయో అవన్నీ ఈ దళితవాడలకు అందాలి. అది ఫస్ట్ పాయింట్. దళితవాడ పంచాయతీ పేరుతో మీ రాజకీయ ఎజెండాని సెట్ చేస్తున్నారని? రాజకీయ ఎజెండా అనేది మీరు బ్యూరోక్రాట్గా రాజకీయ ఎజెండాని సెట్ చేసుకుని. రాజకీయ ఎజెండా అంటే మన హక్కుల కోసం మనం పోరాటం కూడా రాజకీయమే. కానీ ఏదైనా పార్టీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో పనిచేస్తూ రాజకీయ విధి విధానాలు, రాజకీయ విధాన నిర్ణయాల మీద మీరు ఉద్యమించడం కానీ ఇవన్నీ చేయకూడదు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుందంటే యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ పాలసీ, అంతే తప్ప బెటర్మెంట్ కోసం, మీ హక్కుల కోసం పోరాడద్దు, నువ్వు బానిసవని చెప్పి ఏ చట్టమో చెప్పదు, ఏ రూల్స్ చెప్పవు. అన్నిటికన్నా సుప్రీం రాజ్యాంగం ఇచ్చే హక్కుల్ని తుడిచిపెట్టవు. మీకు ఓ వీడియో చూపిస్తాను. మీరు మహిళలతో ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ఒక గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి ఇలాంటి ప్రతిజ్ఞలు ఇలా చేయించడం, దట్టు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కొన్ని. మీరు ఒకసారి ఆడియో విందాం. ఆడియో మీరే చేశారు కాబట్టి మీకు అర్థమైపోయింది జనాలు కూడా. ఎవరైతే దళిత వాడలు చేస్తారో, దళితవాడ పంచాయతీ చేస్తారో, అక్కడ నిధులు ఇస్తారో వాళ్ళని ఎలక్ట్ చేసుకుందాం అని చెప్పి అంటున్నారు. బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఇలాంటి అన్నీ చేయటం కరెక్టే. నేను ఒక పర్టికులర్ పార్టీని నేను ఎంకరేజ్ చేయటం లేదు. దళితులకు ఏది చేస్తే మేలు జరుగుతుందో దాన్ని ఓటు ద్వారా సాధించుకోమని చెప్తున్నాను. ఇలా దళితులందరినీ సంఘటితపరచడం ద్వారా, ఒక దగ్గరికి తీసుకురావడం ద్వారా, దళితవాడ పంచాయతీల పేరుతో మీరు ఒక రాజకీయ ఎజెండాను సెట్ చేసి ఈ మొత్తం అన్నీ ఒక పార్టీకి ఉపయోగపడేలాగా ఎలక్షన్ టైంకి ల్యాండ్ చేస్తారని వింటూ ఉన్నాం. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చండి. ఇది 10 సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్. ఇదేమి వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు కదా. ఎవరైనా చేసేసి దాని నుంచి లబ్ధి పొందొచ్చు. దానివల్ల లబ్ధి ఎవరైతే చేస్తారో ఆ పొలిటికల్ పార్టీకి, నాకు కాదు కదా. అట్లానే మొత్తం కమ్యూనిటీకి, మొత్తం దళితులందరికీ, మాలా మాదిగా అందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది. దళితవాడ పంచాయతీ పేరుతో గ్రామాల్లో అగ్రకుల దళితుల మధ్య ద్వేషాలు క్రియేట్ చేసే అవకాశం మీరు ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ చూపించండి. దళితవాడ పంచాయతీ కోసం దళితవాడ పంచాయతీ కోసం అగ్రవర్ణాలు దళితుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇదంతా జరుగుతుంది. గ్రామాల మధ్య ఇప్పటి వరకు గ్రామాల్లో ఆధిపత్యం అగ్రవర్ణాలు ఉండేది. అదే ఉండాలి అంటారు. నేను ఉండాలంటలేదు, నేను అలా అనుకునే వ్యక్తిని కాదు, నా దగ్గర అగ్రకుల భావజాలం లేదు. కానీ మీరు దళితవాడనే తీసుకురావడం ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం. 29 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎన్నికయ్యి వాళ్లే నోరెప్పరు. ఈ రోజుని అసెంబ్లీలో ఎప్పుడన్నా విన్నారా మీరు? ఏ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం లేనిది ఎక్కడ? ఏ గ్రామాల్లో దళితుల కోసం ప్రత్యేకంగా అక్కడ పంచాయతీ ఎన్నికలు లేకపోతే వాళ్ళకి అవకాశాలు కల్పించింది ఎక్కడ చెప్పండి? మెజారిటీ గ్రామాల్లో ఆల్రెడీ దళితుల ఆధిపత్యం ఎక్కడో దగ్గర కనిపిస్తుంది. చెప్తాను. అంబేద్కర్ గారి విగ్రహం అన్నారు కదా, ఆ విగ్రహం ఎక్కడ ఊరి మధ్యలో ఉందా, దళిత వాళ్ళలో ఉందా? విజయవాడ నడిబొట్లో అంబేద్కర్ విగ్రహం ఉంది, హైదరాబాద్ నడిబొట్లో అంబేద్కర్ విగ్రహం ఉంది, ఒక్కొక్కటి 100 అడుగులో ఎత్తులో కనిపిస్తుంది. అవి మీకు కనిపించడం లేదు. అది మేము ఏర్పాటు చేసినవి కాదు, అవి ఆ పొలిటికల్ పార్టీలు వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళు ఏర్పాటు చేసినాయి. వాళ్ళ విగ్రహం పెట్టినంత మాత్రాన అది మా డామినేషన్ కాదు. రైట్?
గ్రామం నడిబొడ్డులో మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిస్తే ఆత్మగౌరవం అనే ఒక అంశాన్ని ప్రభుత్వాలు లేకపోతే అప్పుడున్న పాలకులు రాజకీయ అవసరాల కోసం ఓట్ల కోసం కూడా అయి ఉండొచ్చు, కానీ అంబేద్కర్ని ఆత్మగౌరవం అనే పేరుతో నడిబొడ్డులో నిలబెట్టడం ద్వారా గుర్తించారని చెప్పి ఎందుకు అనుకోరు? ఏంటి వాళ్ళు మమ్మల్ని గుర్తించేది ఏంటండి? గాడిద గుడ్డు ఏంటి? వాళ్ళెవరు గుర్తించడానికి? మా ఓట్లతో మాకేం కావాలో మేము నిర్ణయించుకోవాలి, ఆ పార్టీల భవిష్యత్తును మేము నిర్ణయించాలి. అందుకని వాళ్ళు మమ్మల్ని గుర్తించడం ఏంటి? అదే నేను ఒప్పుకోను. పాలకులు ఉన్నవాళ్ళు ఫస్ట్ గుర్తించాలి. ఏంటి? వాళ్ళనే కదా మీరు వెళ్ళి అడుగుతుంది, దళితవాడ పంచాయతీలు కావాలనుకుంటున్నారు పాలకులనే కదా. అవును. రేపు ఒకవేళ అధికారంలో ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సింది కూడా వాళ్ళే కదా. వాళ్ళు గుర్తించేది వాళ్ళు ఇచ్చేదంటే అవకాశం ఎట్లా దొరుకుతుంది? అదే నేను చెప్పేది. వాళ్ళు ఏదో ఒక విగ్రహం పెట్టినంత మాత్రాన మమ్మల్ని ఏదో గుర్తించేశారు, గౌరవించేశారు అనుకునేంత అల్ప సంతోషాలుగా మేము ఉండదలుచుకోలేదు. విగ్రహం పెట్టారు, థ్యాంక్స్. కానీ విగ్రహం పెట్టినంత మాత్రాన ప్రతి దళితవాడలో, అంటే ఇప్పుడు 12,000 పంచాయతీలు ఉన్నాయి, 12,000 గ్రామాలు ఉన్నాయి. 12,000 గ్రామాల్లో మా ఆధిపత్యం ఉందని కాదు కదా. 12,000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం పెడితే అప్పుడు నేను ఒప్పుకుంటాను మా డామినేషన్ ఉంది అని. లేదు కదా. ఎక్కడ పెట్టుకునేది? మా దళిత వాళ్ళను పెట్టుకుంటాం. మీరు స్వతంత్రాన్ని అనలైజ్ చేయండి, ఇండిపెండెన్స్ని మన ఆంధ్రప్రదేశ్ వ్యూ పాయింట్లో అనలైజ్ చేయండి. స్వతంత్రం అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దళితులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఉన్న ఆప్షన్ ఏమిటి? అయితే అచ్చిరెడ్డిని లేకపోతే పిచ్చిరెడ్డిని అనుకోవటమే. అంటే కాంగ్రెస్ పార్టీ నెగ్గితే రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అంతే కదా. 60 సంవత్సరాల పాటు జరిగింది. ఇందులో దళితులకి ఏం స్టేక్ ఉంది, దళితులకి ఏం సే ఉంది, దళితులకు ఒరిగింది ఏంటి? ఈ 60 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అని అంటే అధికారం ఉండటం వల్ల ఆ కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేక రంగాల్లో, విద్యా వ్యాపార రంగాలు, ఫార్మాస్యూటికల్స్ అన్నిట్లో వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. అది తప్పు నేను అంటంలో, తప్పు పట్టడంలో. కానీ అధికారంలో మాకు స్టేక్ రాలేదని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకులుగా ఉండటం వల్ల దళితులకి ఒరిగింది 0 అని నేను చెప్తున్నా. 16% ఓట్స్ గంపగుత్తగా వేశారు. అది ఒక పొలిటికల్ స్లేవరీ అని నేను చెప్తున్నా. వేయటం వల్ల ఈ రోజున చూసుకుంటే ఒక ఫార్మాస్యూటికల్ అధినేత ఎవరైనా ఒక దళితుడిని మీరు చూపించండి, లేదా టాప్ మీడియా హౌస్ ఏదో ఒక ఆయన ఎవరో ఉన్నాడు, అది కూడా పెద్ద మీడియా హౌస్ కాదు, చిన్న మీడియా హౌస్, ఒక కుటుంబం లేదో అది తప్పిస్తే దళితులందరూ కూడా మీడియా అధిపతులుగా, లేదా ఎక్కువ మంది 3-4 మీడియా హౌసులు మన చేతిలో ఉన్న పరిస్థితి కానీ, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ, సినిమా రంగం కానీ, డబ్బులు వచ్చే ఏ రంగమైన మైనింగ్ కానీ, వాటిల్లో ఎక్కడైనా దళితులు మీకు కనపడుతున్నారా? లేదు. అంటే గంపగుత్తగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయటం వల్ల అధికారం కానీ, డబ్బులు కానీ, మన సంపద కానీ దళితుల దగ్గరికి రాని పరిస్థితి. దానివల్లే ఈరోజు కూడా అట్రాసిటీస్ యాక్ట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ఇదే అట్రాసిటీస్ ఆధిపత్య కులాల మీద ఎందుకు జరగవు? ఇది 2 పాయింట్లు. ఆర్థికంగా బలవంతులుగా ఉన్న దళితులు కొద్దిమంది ఉన్నా వాళ్ళు మిగతా దళిత జాతి ఉద్ధరణ కోసం ఎందుకు పాటుపడలేదు? అట్ ది సేమ్ టైం సోకాల్డ్ అగ్రవర్ణాలే దళితుల కోసం ఎంతో కొంత చేసినాయి అంటే కొద్దిపాటి అగ్రవర్ణాలే. ఫిలాంథ్రఫిక్ యాక్ట్ వేరండి, దానివల్ల సమాజమే మారదు. అధికారంలో వాటా ఉండాలి, స్టేక్ ఉన్నప్పుడు మాత్రమే దళితుల బతుకులు మారుతాయి. అధికారంలో స్టేక్ ఉండాలని మీరు కాపులతో కలవాలని చెప్పి మీరు ఏదో ఈ మధ్య పిలిపించారు, ఒకసారి అది కూడా విందాం, సరదాగా బాగుంటుంది. విందాం, ఒకసారి వేయండి. అది కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కలిగిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడు కాపుల్ని దళితుల్ని ఏకం చేయాలని మీ ఉద్దేశం. అవసరమైతే కాపులు సీఎం తీసుకోండి, మీ డిప్యూటీ సీఎంతో కాంప్రమైజ్ అయిపోతాం అన్నారు. రాజ్యాధికారంలో వాటా కావాలంటున్నారు, ఇక్కడ మాత్రం డిప్యూటీ సీఎం చాలంటున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే మీకు ఆ ఒక చిన్న స్టేట్మెంట్తోనే అన్నీ అయిపోవు. ఎప్పుడైనా సరే 2-3 కమ్యూనిటీస్ కలిసినప్పుడు వివరంగా విస్తారంగా చర్చలు జరుగుతాయి. జరిగిన తర్వాత మీకేంటి మాకేంటి ఎంతకాలం ఇవన్నీ కూడా చర్చలు వస్తాయి. అది నేను చెప్పింది కొత్త విషయం ఏం కాదు. 2005 నుంచి కూడా మేము ఈ యాంగిల్లో పనిచేస్తూ ఉన్నాం ఇంటర్నల్గా. ఈ ఆలోచన ఉంది. కాపులు ఎక్కువ మంది ఉన్నారు, దళితులు ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిస్తే మోర్ దెన్ 50% ఓట్స్ వస్తాయి. ఇంకా ఏ పార్టీ మీద ఏ కులం మీద ఆధారపడకుండా అధికారం సంపాదించవచ్చు కదా అనే ఆలోచన 2 కులాల్లో ఉంది.